ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం వస్తుంది. శ్రావణ మాసంలో ప్రత్యేకంగా గుళ్ళన్నీ భక్తులతో కిట్టకిట్టలాడిపోతూ ఉంటాయి. వాస్తవానికి మన పెద్దలు చెప్పినట్లుగా శ్రావణ మాసంలో ఈ ఒక్క పూజ చేస్తే చాలు సంవత్సరం అంతా చేసినటువంటి ఆ పూజ ఫలితం లభిస్తుంది అని అంటూ ఉంటారు. నిజానికి శ్రావణ మాసానికి అంత విశిష్టత ఎందుకుంది? లేక మన పురాణాల్లో కానీ, జ్యోతిష్యంలో కానీ, లేకపోతే వేదాల్లో కానీ, కథల్లో కానీ చెప్పినట్లుగా శ్రావణ మాసంలో దేవతలకి శక్తి ఏమన్నా పెరుగుతుందా? అసలు శ్రావణ మాసానికి ఇంత విశిష్టత గల కారణం ఏంటి? దాని వెనకాల ఉన్నటువంటి రహస్యం ఏంటి? ఈ శ్రావణ మాసం గొప్పతనం గురించి అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య వాస్తుశాస్త్ర నిపుణులు దారా జయకృష్ణ శాస్త్రి గారు ఉన్నారు. వారితో కనెక్ట్ అవుదాం. గురుగారు నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు? బానే ఉన్నాను. మరి మన సుమన్ టీవీ ప్రేక్షకులకి మీతో పాటుగా ఆధ్యాత్మికంగా కొన్ని అడుగులు వేస్తూ ఆ అమ్మవారి గురించి, ఇతర దేవతల గురించి తెలుసుకునే భాగ్యం లభించినందుకు ముందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. కృతజ్ఞతలు. మా ఈ రిక్వెస్ట్ ని మీరు యాక్సెప్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలమ్మా. మంచికి ఉపయోగపడేటువంటి, నలుగురికి మేలు కలిగించేటువంటి ప్రశ్నలు మీరు అడిగారు. అవి చాలా మంచివి. నలుగురు వినడం వల్ల లేదా తెలుసుకోవడం వల్ల వాళ్ళలో ఉండేటువంటి జ్ఞాన శక్తి పెరుగుతుంది కాబట్టి అంగీకరించడం జరిగింది. మా అదృష్టంగా భావిస్తూ ఫస్ట్ ఎపిసోడ్ శ్రావణ మాసం శుభానికి ప్రతీక అంటూ ఉంటారు. శ్రావణ మాసం యొక్క విశిష్టత తెలుసుకుందాం. మీరు చెప్తే వినాలనుంది. తప్పకుండా. మాసాలలో శ్రావణ మాసానికి గొప్పదైనటువంటి విశిష్టత ఉన్నదండి. ఈ శ్రావణ మాసము శ్రవణ నక్షత్రంతో కూడి ఉండేటువంటి పౌర్ణమిని శ్రావణ మాసంగా శాస్త్రం చెప్తూ ఉంటుంది. మనం చాంద్రమానులం కాబట్టి ఇటు చాంద్రమానము, సౌరమానము, బార్హస్పత్యమానము అనేటువంటి 3 విధానాలు మన భారతదేశంలో నడుస్తూ ఉన్నాయి. ఈ బార్హస్పత్యమానము అని అంటే బృహస్పతి రాశి ఏ రాశిలో ఉంటారో ఆ దానిని సంబంధించిన మాసంగా కొన్ని ప్రాంతాల్లో, అంటే మన వారణాసి, ప్రయాగ ఇటువంటి క్షేత్రాల్లో ఉంటాయి. దీన్ని బార్హస్పత్యమానం అని అంటారు. అలానే తమిళనాడు ప్రాంతంలో సౌరమానంగా చెప్తూ ఉంటారు. అంటే సూర్యుడు ఉండేటువంటి స్థితిగతులను బట్టి మనం చంద్రుణ్ణి అనుసంధానం చేసుకుని పౌర్ణమిని ప్రధానంగా పెట్టుకుని పౌర్ణమి రోజున ఉండేటువంటి నక్షత్రాన్ని బట్టి మాసాన్ని నిర్ణయిస్తారు. చిత్తా నక్షత్రం ఉండేటువంటి మాసాన్ని చైత్ర మాసంగాను, విశాఖ నక్షత్రం ఉంటే వైశాఖ మాసం, జ్యేష్ఠ నక్షత్రం ఉంటే జ్యేష్ఠ మాసం, ఉత్తరాషాఢ నక్షత్రం ఆషాఢ మాసం. ఇది శ్రవణ నక్షత్రం ఉండేటువంటి శ్రావణ మాసం. ఈ నక్షత్రానికి అధిపతి చంద్రుడు. ఇది అంటే 2 విధాల యోగదాయకమైన, యోగ్యవంతమైన, అర్చన ఆరాధనాత్మకమైనటువంటి మాసం. ఈ మాసంలో శివారాధన విశిష్టతగా ఉంటుంది. అలానే మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన కూడా విశిష్టంగా ఉంటుంది. 3వది మంగళగౌరి అమ్మవారి ఆరాధన. ఈ 3 ఆరాధనలతో సమాహారంగా ఉండేటువంటి మాసం శ్రవణ నక్షత్ర ప్రోక్తమైనటువంటి శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలో చేసేటువంటి ఎటువంటి పూజ అయినా, లేదా ఎటువంటి వ్రతమైనా, ఎటువంటి దానమైనా, లేదా ఎటువంటి అర్చన అయినా కూడా 1000 రెట్ల శుభమైన ఫలితాన్ని ఇస్తుంది అనేది ధర్మశాస్త్రం చెప్పేటువంటి మాట. ఏమంటే ఈ శ్రావణ మాసంలో అసలు ప్రారంభం నుంచి ఉండేటువంటి మంచి విషయాలు ఏమిటి అనేటువంటి మాటకి, శ్రావణ మాసంలో వచ్చే శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథిని చక్కగాను నాగపంచమి లేదా గరుడ పంచమిగా అభివర్ణిస్తూ ఉంటారు. మన ప్రాంతంలో మన నాగుల చవితిని బాగా, కార్తీక శుద్ధ చవితి నాగుల చవితిని చేస్తాం. కానీ శ్రవణ నక్షత్ర ప్రోక్తంగా ఉండే శ్రావణ మాసంలో ఉండే పంచమిని నాగపంచమి అని పిలుస్తారు. అదే రోజున క్షీరసాగర మథనం జరిగినప్పుడు నాగులు అలానే గరుడు కూడాను పుట్టిన రోజుగా చెప్తారు. వైనతేయ పంచమి అని కూడా అంటారు ఆ రోజుని. అంటే ఒకే రోజున వినతా కద్రువులు ఇద్దరూ కూడాను ప్రసవించి ఒకే రోజున సర్పాలను అలానే గరుత్మంతుడిని ప్రభవించిన రోజు కాబట్టి నాగపంచమి, గరుడ పంచమి అనేటువంటి పేరుతో ఆ రోజుని విశేషమైనటువంటి శ్రద్ధాశక్తులతో ఆరాధన చేస్తారు. ఇది ఒకటి. రెండవది, నాగపంచమి, గరుడ పంచమి మొదట్లో వచ్చేటువంటి పండగలు అయితే శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి తిథిని చాలా విశిష్టంగా, ఆ రోజు గనక సోమవారంతో కలిస్తే గనక కోటి సోమవార వ్రతం అనేటువంటి ఒక వ్రతాన్ని విశిష్టంగా చేస్తారు. ఈ సంవత్సరం మనకు కలిసి వచ్చిందా? 7వ తారీఖు
కలిసి వచ్చిందండి వచ్చే నెల. అంటే సెప్టెంబర్ 7వ తారీఖు ఆ బహుళపక్షంలో వచ్చే ఏకాదశి కలిసి వచ్చింది. తద్వారా ఆ ఏకాదశి సోమవారం కలిసి రావడం చాలా ప్రాముఖ్యతని కలిగిస్తుంది. ఇది ఒక పూర్వాంగం, అంటే ఒకవైపున నాణానికి ఒక పార్శ్వం అయితే వారణాసి మొదలైనటువంటి జ్యోతిర్లింగ క్షేత్రాల్లో శ్రావణ సోమవారాదుల్ని మహాశివరాత్రితో సమానంగా చేస్తారు. మనం కార్తీక మాసాన్ని ఈశ్వరాత్మకమైనటువంటి మాసంగా, ఈశ్వర ప్రేరణకి సంబంధించిన మాసంగా చేస్తే, అటు ఉత్తరాది ప్రాంతం వాళ్ళు గాని జ్యోతిర్లింగ క్షేత్రాలలో గాని ఈ శ్రావణ సోమవారాదుల్ని చాలా గొప్పగా చేస్తారు, చాలా అద్భుతంగా చేస్తారు. ఆ రోజున చేసేటువంటి సోమవార వ్రతం చాలా ఇష్టార్థ సిద్ధిని కలుగజేస్తుంది. సంవత్సరంలో ఉండే అన్ని రోజుల్లో చేసేటువంటి సోమవారాల కన్నా శ్రావణ మాసంలో చేసేటువంటి సోమవారాలకి విభిన్నమైన శక్తి ఉంటుంది. ఇది చంద్ర సంబంధితమైన మాసం కాబట్టి ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని, ప్రశాంతతని కలుగజేయడంతో పాటు మానసిక, శారీరక సంబంధిత రుగ్మతల్ని కూడాను పోగొడుతుంది అనేది ధర్మశాస్త్రం చెప్పేటువంటి మాట. పవర్ఫుల్ ఉంటుంది శ్రావణ మాసం అని చెప్తారా? అవును. అలానే ఇదే శ్రావణ మాసంలో ఇంకొక విశిష్టమైనటువంటి స్థితి ఏమిటి అని అంటే, మనం వరలక్ష్మి వ్రతం సాధారణంగా 4 వారాల్లో తొలిగా చేసేవారు 2వ వారంలో, పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి శుక్రవారం చేస్తే 2వ వారం ఈ పౌర్ణమికి ముందుగా వచ్చే వారంగా చెప్తాము. అలా కాకుండా 1, 3, 4 వారాల్లో కూడాను సాధారణ గృహిణులు అందరూ కూడాను వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటారు. అంటే 2వ శుక్రవారం కాకుండా మిగిలిన 3 శుక్రవారాలు కూడా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు. ధర్మశాస్త్రంలో తొలిగా ఆచరించే వారు ఆ వారం చేసుకోవాలి అనేది ఉన్నదే తప్ప ఆ వారం మాత్రమే చేయాలి అనేది ఏ ధర్మశాస్త్రంలో లేదు. పోతే వేరే వారాల్లో చేసుకుంటారు, కానీ 4 వారాలు చేసుకోవచ్చు మాత్రం తెలియదు. ధర్మశాస్త్రానువర్తనంగా 4 వారాలు చేసుకునవచ్చు. అంటే తొలిగా మొట్టమొదటిసారి చేసేవారు మాత్రం శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం నాడు చేసుకోవడం ఉత్తమమైనటువంటి స్థితి. ఆ రోజు వీలు కాలేదు, మొదటి వారమైనా చేసుకోవచ్చు, 3వ వారం చేసుకోవచ్చు, 4వ వారం అయినా అమ్మవారి ప్రీత్యర్థం చేసుకోవచ్చు. అలానే మంగళగౌరి అమ్మవారు చాలా ప్రీతిపాత్రంగా ఉండే మాసం శ్రావణ మాసం. ఈ మంగళగౌరి వ్రతం జరిగే చోటుకి వెళ్ళి దర్శించిన లేదా వ్రత కథ విన్న, తీవ్ర వైధవ్య బాధలు కలిగేటువంటి అవయోగం కలిగిన స్థితి ఉన్న వరలక్ష్మి అమ్మవారు లేదా మంగళగౌరి అమ్మవారి యొక్క పసుపు కుంకుమలు తీసుకున్న వైధవ్య దోషం పోతుంది. జాతకరీత్యా ఎంత మృత్యుగండం కలిగి ఉన్న, మంగళగౌరి వ్రత కథలో కూడా చెప్తారు, మృత్యుగండం కలిగి 16 ఏళ్ల కన్నా ఎక్కువ బ్రతకని పిల్లవాడిని దీర్ఘాయుష్యుని చేసినటువంటి శక్తి మంగళగౌరి అమ్మవారిది. ఈ మంగళగౌరి వ్రతం అంటే మనం ఒక్క వారం చేసుకుంటే సరిపోతుందా అండి? దానికి కూడా ఏమన్నా 5 వారాలు చేసుకోవాలి. ఏదైనా ఒక వారం స్త్రీలకు సంబంధితమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి స్థితి ఉండి చేసుకోలేని పరిస్థితులు ఉంటే 5వ వారం వినాయక చవితి రోజు గణపతితో పాటు మంగళగౌరి అమ్మవారిని కూడా పెట్టుకుని ఆ వారం పూర్తి చేసుకోవచ్చు. ఇలా గనక చేసినట్లయితే ఆ ఇంట వైధవ్య బాధ రాదు, ఇది ఖచ్చితం. అలానే ఈ శ్రావణ మాసంలో ఇంకా విశిష్టమైనటువంటి రక్షాబంధన పూర్ణిమ. ఈ రక్షాబంధన పూర్ణిమ మనం అందరం చాలా విపుల బహుళ ప్రాచుర్యంలో మన అందరం చేసేటువంటి, అంటే దాని వెనకాల ఉన్నటువంటి కథ, దాని యొక్క విశిష్టత తెలుసుకునే దానికన్నా ముందు మనం గోల్డ్ రాఖీ కట్టామా, సిల్వర్ రాఖీ కట్టామా, మనకి తిరుగు కానుకగా ఏమొస్తుంది, వీటి మీద దృష్టి ఎక్కువైపోతుంది. దాన్ని తీసుకొచ్చి అర్జెంట్ గా సోషల్ మీడియాలో చూపించుకోవడాలు ఇది ఎక్కువైపోయింది. మొట్టమొదటి పర్యాయం బలి చక్రవర్తి మీదకి దేవేంద్రుడు యుద్ధానికి వెళ్తున్నప్పుడు శచీదేవి పార్వతీ పరమేశ్వరులని ఆరాధన చేసి రక్షాసూత్రాన్ని కట్టారట. ఇది కృతయుగం నాటి మాట. ఈ కాలంలో, ఈ కలియుగంలో కాదు, కృతయుగంలో. ఈ కృతయుగంలో ఉండేటువంటి ఈ రక్షాసూత్రాన్ని వాస్తవానికి అక్కడ ఆయనకి సోదరి అనేటువంటి స్థానంలో ఎవరూ లేని కారణంతో పార్వతీదేవినే సోదరిగా భావించి ఆ రక్షాసూత్రాన్ని ఏర్పాటు చేస్తే, ఆ బలి చక్రవర్తి మీద దేవేంద్రుడు విజయం సాధించినందుకు గుర్తుగా రక్షా పౌర్ణమిగా చేస్తారు. అక్కడ నుంచి ప్రారంభమైంది అన్నగారు చెల్లెలకి ఉండేటువంటి ఒక సయోధ్య లేదంటే రక్షణ అనేటువంటి మార్గం కోసం రక్షాసూత్ర నిర్వహణ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కొంతకాలం యుగాలు 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 దాటిపోయిన తర్వాత ఇది ఛత్రపతి శివాజీ మహారాజు గారి సమయంలో దీన్ని బహుళ ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. వారు జయించినటువంటి ముస్లిం రాజుల యొక్క భార్యలు మా భర్తల్ని చంపవద్దు అని రక్షాసూత్రం పంపేవారట. ఆ రక్షాసూత్రం పంపిన కారణం చేత ఆ మహమ్మదీయ రాజుల్ని చంపకుండా, వధించకుండా, మీరు మీ భార్య నాకు చెల్లెలు కాబట్టి నేను మిమ్మల్ని వధించలేను, ఆమె పసుపు కుంకాలు నాకు ముఖ్యం కాబట్టి అని వారిని సంస్కరించి వారి రాజ్యానికి ప్రతినిధిగా వారినే పెట్టి ఈయన ఛత్రపతి సామ్రాజ్యాన్ని విస్తరింపచేశారు. ఆ కాలం నుంచి ఈ రక్షాసూత్ర నిర్వహణ లేదా రక్షాబంధనం
అనేటువంటిది అన్నా చెల్లెళ్ళకి సంబంధించిన విధి విధానాదుల్లో యోగ్యవంతమైన స్థితిగతుల్లో సాగి ఉంది. ఇన్ని విషయాలు అసలు మాకు అసలు తెలియనే తెలియదు రక్షాబంధన్కి సంబంధించి మరీ ముఖ్యంగా. కాబట్టి ఇన్ని శుభదినాలు ఉన్నాయి కాబట్టి శ్రావణ మాసం చాలా విశిష్టత ఉంది శ్రావణ మాసానికి అని చెప్తున్నారు. అవును. కొంతమంది చెప్తారండి ఈ శ్రావణ మాసంలో మరీ ముఖ్యంగా ప్రకృతి పరంగా కావచ్చు, వర్షాలు పరంగా కావచ్చు, చంద్రుడి యొక్క స్థితిగతుల వల్లైనా కావచ్చు, మనుషుల మీద బోలెడంత ప్రభావం ఉంటుంది మరీ ముఖ్యంగా శ్రావణ మాసంలో అంటారు. దానికి శ్రావణ మాసానికి ఏమైనా సంబంధం ఉందా? ఖచ్చితంగా అండి. ఈ ఆషాఢ మాసం తాపాన్ని ఎక్కువగా పెంచేటువంటి మాసం. ఈ మాసం దాటిన తర్వాత వచ్చే శ్రావణ మాసం పుష్కలమైన వానలు ఉంటాయి. ఈ పుష్కలంగా ఉండేటువంటి ఈ వానల కారణం చేత అంటువ్యాధులు ప్రబలించే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఆ కారణం చేత అమ్మవారి ఆరాధన, చంద్ర సంబంధిత ఆరాధన వల్ల ఈ అంటువ్యాధులు ప్రబలకుండా కలరా కావచ్చు, మసూచి కావచ్చు, ఇలాంటి వ్యాధులు శ్రావణ మాసంలో ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంటుంది. ఆ కారణంతో ఎక్కువ శాతం ఇంట్లోనే ఉండడానికి వీలుగా మన పూర్వీకులైనటువంటి మహర్షులు, సిద్ధులు, ఋషులు, యోగులు వీరందరూ కూడా కొన్ని వ్రత నియమాలని లేదంటే పూజా నియమాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పూజా నియమాల వలన శారీరక శుద్ధి, శారీరక స్థితిగతులు యోగ్యవంతంగా ఉండుట, అంటే ఇంట్లో ఉండి ఇంట్లో శుచిగా ఉండేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకొనుట, బంధువులను మిత్రులను ఇంటికి పిలిచి శుచిగా ఆహార వ్యవహారాదులు వండి పెట్టుట, ఏకభుక్తంతో శివార్చన చేయుట, ఒక పూట భోజనం చేసి శివార్చన చేసేటువంటి విధానం, ఇవన్నీ కూడాను ఈ శ్రావణ మాసంలో పెట్టడానికి గల కారణం ఈ శ్రావణం దైవితాత్మకమైనటువంటి మాసం. మీరు చెప్పినట్టుగా ఈ చంద్ర సంబంధితమైనటువంటి మాసం అయి ఉన్న కారణంతో వర్షాలు బాగా ఎక్కువగా పడతాయి. ఈ వర్షాల వలన వచ్చేటువంటి ఉపద్రవాల నుంచి బయటపడడానికి కూడా ఈ నియమాలనే ఎక్కువగా అంటే మరీ ముఖ్యంగా ఎక్కడో చెప్పాను, చంద్రుడు మన మనసు సరిగ్గా లేకపోతే అంటే చికాకుగా ఉన్న, అతిగా ఆలోచించిన, గుండె దడగా ఉన్న, ఇవన్నీ చంద్రుడికి సంబంధించినటువంటి కొన్ని వాళ్ళ జాతకరీత్యా కావచ్చు, లేకపోతే అంటే చంద్రుడికి మనిషి యొక్క మనసుకి సంబంధం ఉంది అని విన్నాను. మనఃకారకుడే చంద్రుడు. వాస్తవం, మీరు చెప్పింది 100% వాస్తవం. మనఃకారకుడైనటువంటి చంద్రుని యొక్క అనుగ్రహం వలన ప్రశాంతత కలుగుతుంది. కొంతమంది ఎక్కడ ఉన్నా చాలా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కొంతమంది కొంత స్థానం మారంగానే, అంటే వారి స్థానం నుంచి కొంచెం జరిగినా కూడా తీవ్రమైనటువంటి నైరాశ్యత, భయము, వరీడ్గా ఉండడం కావచ్చు, టెన్షన్ పడడం కావచ్చు, గుండె దడదళ్ళాడిపోతూ ఉండడం కావచ్చు, నెర్వస్ ఫీల్ కావచ్చు, ఇవన్నీ కూడాను చంద్ర సంబంధితంగా వచ్చేటువంటి ఇబ్బందులు. ఈ చంద్ర సంబంధితమైనటువంటి మాసం అయి ఉన్న కారణం చేత ఈ మాసంలో చేసే అర్చన, ఆరాధనాది క్రియల్లో 10% చంద్ర అనుగ్రహానికి ఉపయోగపడతాయి. అంటే ప్రత్యేకంగా మనం అమ్మవారిని, ఈశ్వరుణ్ణి ఏ విధంగా అయితే కొలుస్తామో చంద్రుడికి సంబంధించి కూడా శ్రావణ మాసంలో ఏమైనా పూజలు చేయాల్సిన సోమవారం నాడు ఆవు పాలలో చంద్రుణ్ణి ఆవాహన చేసి స్వామిని అర్చించి ఆరాధించి సూర్యాస్తమానం వరకు కూడాను దేవతార్చన దగ్గర, అంటే సూర్యోదయాత్ పూర్వం చంద్రుడు ఉన్నప్పుడు ఈ పని చేయవలసి ఉంటుంది. ఆవు పాలని ఒక ఇత్తడి పాత్రలో కానీ లేదా వెండి పళ్ళెంలో లేదా వెండి పాత్రలో, అయ్యా వెండి పాత్రలు ఇత్తడి పాత్రలు లేకపోతే ఏమిటి, మట్టి పాత్రలో, స్టీల్ కానీ లేదా వేరే లోహాలు కాకుండా ఇటువంటి పాత్రల్లో ఏదైనా ఒక పాత్రలో చక్కగాను చంద్రుడు కిరణ స్పర్శ కలిగే విధానంలో ఏర్పాటు చేసి సాయంకాలం వరకు ఉపవసించి రాత్రి కాలంలో ఆ పాలని స్వీకరించడం వలన చంద్ర సంబంధిత దోషాదులు పోతాయి అనేది స్కాంద పురాణంలో చెప్పబడి ఉన్నది. అప్పుడు మన సంబంధించినటువంటి ఆ రుగ్మతలు కానీ ఏమంటారు మీరు చెప్పినటువంటి ఆ వ్యాధులు కానీ అవన్నీ కూడా మనం దూరంగా ఉంటాం అన్నమాట. ప్రత్యేకంగా గురుగారు శ్రావణ మాసంలో దీపారాధన చేసే విధానం ఏమన్నా మనం తెలుసుకోవాల్సింది ఉంటుందా? ఈ మాసంలో చేసేటటువంటి దీపారాధనకి ఇంకా చాలా విశిష్టత ఉంది అని చెప్తూ ఉంటారు. దాని గురించి కూడా వివరించగలరు? శ్రావణ మాసంలో చేసేటువంటి దీపారాధన అనేది చాలా ఉత్కృష్ట స్థితిని కలుగజేస్తుంది. శ్రావణ మాసంలో చేసే దీపం అనేటువంటిది పంచదీపం చాలా యోగ్యవంతం అని అంటారు. 5 ఒత్తులు వేసి 5 జ్యోతులుగా మనం, అంటే ఇది శాస్త్రంలో ఎలా చెప్పబడింది అనే దానికన్నా లోకానికి కావాల్సింది ఏమిటి అని అంటే దీపం తూర్పుకు పెట్టాలా, పడమరకి పెట్టాలా, ఉత్తర దక్షిణాలకు పెడితే ఏమన్నా చేట. వాస్తవానికి మనకి ఏ ప్రమిదలోనైనా లేదా ఏ దీపంలోనైనా 5 ఒత్తులు వేయడం శ్రేయస్కరం. 5 ఒత్తులు వేయడం శ్రేయస్కరం అయిన తదుపరి చేయవలసినటువంటి పని లేదంటే 3 ఒత్తులు. సాధ్యం త్రివర్తి సంయుక్తం. ఆద్యం అంటే ఆవు నేతితో పాటు లేదా తైలంతో పాటు 3 ఒత్తులు వేసి వెలిగించుట అనేది ద్వితీయ పక్షంగా చెప్పబడుతూ ఉంటుంది. అధమం ద్విజ్యోతి అని అంటారు. అంటే అధమ పక్షంగా కనీసం 2 జ్యోతులు పెట్టైనా వెలిగించుకునవచ్చు. చరాచర జగత్తులో ఉండేటువంటి ఆ పరమాత్ముడిని అన్ని
చోట్ల చూడడమే దీపారాధనలోని ప్రాముఖ్యత. అచ్చా, ఓకే. దీపం అనేది అగ్ని సాక్షాత్కార స్థితి. రెండోది చరాచర జగత్తులో ఉండేటువంటి జ్యోతి స్వరూపుడైనటువంటి పరమాత్ముని అక్కడికి ఆవాహన చేసి ఆయన లేదా ఆవిడ అమ్మవారు అందులో ఉన్నారు అనే భావనతో చేయడమే దీపారాధనలోని ప్రాముఖ్యత. ఇది తూర్పుకు వేసినా, పడమరకి వేసినా, ఉత్తర దక్షిణాల్లో ఏ ఎక్కడైనా దేవుడే కదా, పరమాత్ముడే. అమ్మ అక్కడికి వచ్చి కూర్చుంటుంది. కాకపోతే ఆ అమ్మ ఏమండి తూర్పు వైపుకి ఫోటో పెట్టాలా, పడమర వైపుకి ఫోటో పెట్టాలా అన్నట్లే ఎక్కడ ఉన్నా ఆ తల్లి మనల్నే చూస్తూ ఉంటుంది. మనం శ్రద్ధాళువులమై దీపారాధన చేస్తే ఆ దీపానికి ఎంతో గొప్పదైనటువంటి ఫలితం దక్కుతుంది. సో శ్రావణ మాసంలో ఈ శ్లోకం చదువుకుంటే ఇంకా బాధలన్నీ నివృత్తి అయిపోతాయి అన్నట్లుగా ఏమన్నా చెప్తారా? మహాలక్ష్మి ఆరాధన, మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించిన లక్ష్మీం క్షీర సముద్రరాజ తనయాం అనేటువంటి శ్లోకం. ఆ శ్లోకం వలన శ్రేయస్సు కలుగుతుంది, మానసిక ప్రశాంతతలు కలుగుతాయి, ధనధాన్య వృద్ధి కలుగుతుంది. లక్ష్మీదేవిని మనం అందరం చూసేటువంటి విధానం ఏమిటి అంటే గ్రామ్యంగా ధనాధిపత్యం. అంతే. లక్ష్మి అనగా ఆ ఒక్క పదానికి 1000 నామాలు, అంటే 1000 పద అర్థాలు ఉన్నాయి. లక్ష్మి అనంటే కీర్తి, లక్ష్మి అనంటే ప్రశాంతత. మంచి నిద్ర పట్టడానికి కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి. తిన్నది అరగడానికి, ఆ తిండి రావడానికి కూడా లక్ష్మీదేవి అనుగ్రహమే కావాలి. చాలా బాగా చెప్తున్నారు. అట్లే అతి ముఖ్యమైనటువంటిది సస్యవృద్ధి. సస్యవృద్ధి అంటే పాడి పంటలు మంచిగా ఉండుట, రైతులు చక్కగా ఉండుట. ఆ పాడి పంటలు సవ్యంగా ఉండాలన్నా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కావాలి. సౌభాగ్యంగా ఉండాలన్నా, ధనప్రాప్తి కావాలన్నా, ఎలా ఉంటుంది మంచి అంటే సంతానం కావాలన్నా లక్ష్మీ కటాక్షం కావాలి. ఉన్న ఆభరణం కావచ్చు, ఆ ఆభరణాన్ని మెడలో ధరించాలన్నా తల్లి యోగం కావాలి. కీర్తి అనేటువంటి పేరుతో ఆవిడే లక్ష్మీ స్వరూపంగా ఉంటారు. ధృతి అనేటువంటి పేరుతో ఆవిడే ఉంటారు. ద్యుతి అనేటువంటి పేరు, ద్యుతి అని అంటే అదేదో ఇంగ్లీష్ పరిభాషలో అంటే ఫేస్ గ్లోయింగ్ ఆరా అంటున్నారు, ఏదో మంచి కళ ఉన్నది ముఖంలో అని అంటారు. దానికి లక్ష్మీ అనుగ్రహం కావాలి. ఒక దైవీకమైన శక్తి లక్ష్మి. ఈ లక్ష్మి అనేటువంటి ఒకే ఒక్క పదంలో జనసామాన్యం డబ్బుగా భావన చేస్తారు. కానీ డబ్బు మాత్రమే కాదు, అన్ని రకాల భోగస్థితుల్ని ఇవ్వగలిగేదే లక్ష్మి. మనం ఆరాధన చేసేటువంటి లక్ష్మీదేవి విష్ణుపత్నిగా ఆ శ్రావణ మాసంలో ఆరాధన చేస్తాం. వాస్తవానికి వరలక్ష్మి వ్రతాన్ని తొట్టతొలి పర్యాయం ప్రారంభం చేసింది పార్వతీదేవి. గురుగారు, మీరు ఒక్కొక్కటి ఇట్లా చెప్తూ ఉంటే మొదలు మీరు ఫస్ట్ నాగపంచమి ఏదైతే చెప్పారో దాని గురించి ఒక ఎపిసోడ్ చేసి మన ఆడియన్స్ కి చెప్పాలనిపిస్తుంది. రక్షాబంధన్ గురించి ఒక ఎపిసోడ్ మాట్లాడాలి, మంగళగౌరి వ్రతం గురించి మాట్లాడాలి, వరలక్ష్మి వ్రతం గురించి మాట్లాడాలి. మొత్తం శ్రావణ మాసం నిండిపోతుంది. మీరు చెప్పాలే కానీ వినిధరించడానికి మేమందరం చాలా 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 సిద్ధంగా ఉన్నాం. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిద్దాం. ఎందుకంటే శ్రావణ మాసం యొక్క విశిష్టత నాకు అర్థమైంది. మీరు చెప్తూ ఉంటే అది అలా కొనసాగుతూనే ఉంటుంది, ఒక ప్రవాహం లాగా. సో చాలా క్లుప్తంగా మాట్లాడాలి మనం ప్రతి ఎపిసోడ్. ఎక్కువ సమాచారం చిన్న ఎపిసోడ్ లో చేద్దాం అనుకున్నాం కాబట్టి ధన్యవాదాలు. అంటే మేము అడిగిన వెంటనే మీరు ఒప్పుకోవడం, చక్కగా చాలా విపులమైన భాషలో మా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం, చాలా 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 అదృష్టవంతులుగా ఫీల్ అవుతూ. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.